హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. నిన్న వీడియో నేను పార్ట్ 1 పెట్టాను కదా, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. నిన్న 10 సెట్స్ పెట్టాను. ఇవాళ పార్ట్ 2 10 సెట్స్ అండి. డే 11, డే 12, డే 13, డే 14, డే 15, డే 16, డే 17, డే 18, డే 19, డే 20. ఇఫ్ మీరు కనుక బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అండ్ కుందన్స్ ఎన్ని వాడాను అని తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. ఆ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ బ్యాంగిల్ మేకింగ్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఈ కుందన్ షేప్స్ చెప్తే చేసేసుకుంటారు. డిజైన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఆ వీడియోస్ యూజ్ అవుతాయి, ఒకసారి చూసేయండి రాకపోతే. సో నేను డే 11 బ్యాంగిల్ చూపిస్తాను డిజైన్. ఫస్ట్ ఇది వచ్చేసి డే 11 బ్యాంగిల్. దీంట్లో ఓన్లీ గ్రీన్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేశాము. 3x6 ఐ షేప్ కుందన్స్ ఇవి 60 పడ్డాయి. 5, 10, 15, 20, 25, 30, దీనికి 30, దీనికి 30, 60 ఐ షేప్ కుందన్స్ పడ్డాయి. ఇది వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్. ఇది ఫ్లాట్ బ్యాంగిల్, ఫ్లాట్ కట్ట. సో దీనికి 60 కుందన్స్ పడ్డాయి ఐ షేప్వి. సో నెక్స్ట్ డే 12. దీంట్లో సిల్వర్ వైట్ రెక్టాంగిల్ కుందన్స్ అండ్ సిల్వర్ వైట్ తిలక్ కుందన్స్ యూజ్ చేసాము. రెక్టాంగిల్ కుందన్ యొక్క సైజ్ వచ్చేసి 3x7 అండ్ తిలకమ్స్ వాడాము. రెక్టాంగిల్ కుందన్స్ వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్కి కలిపి 8 పడ్డాయి. అండ్ తిలకం కుందన్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్కి కలిపి 80 పడ్డాయి. రెక్టాంగిల్ కుందన్స్ 8, తిలకం కుందన్స్ 80. ఓకే, డిజైన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ డే 13. సో దీంట్లో మనం మూన్ షేప్ కుందన్స్ అండ్ వైట్ జర్కన్స్ యూజ్ చేసాము. మూన్ షేప్ కుందన్స్ వచ్చేసి బ్లూ మూన్ షేప్ కుందన్స్ 72 యూజ్ చేసాము. వైట్ జర్కన్స్ వచ్చేసి 12 యూజ్ చేసాము. సో లైట్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము, దాని మీద డార్క్ బ్లూ కలర్ మూన్ షేప్ కుందన్స్ స్టిక్ చేసాము. ఇది డే 13. డే 14లో ఆరెంజ్ కలర్ థ్రెడ్. ఇది వచ్చేసి డే 13 ఫ్లాట్ కట్ అండి. సో ఇది డే 14. దీంట్లో ఐ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్ యూజ్ చేసాము. 3x6 సిల్వర్ వైట్ ఐ షేప్ కుందన్స్ అండ్ 3mm రౌండ్ కుందన్స్. ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 32 యూజ్ చేసాము. రౌండ్ 3mm కుందన్స్ వచ్చేసి 48 యూజ్ చేసాము. సో డిజైన్ చూసారు కదా. డే 14. డే 15 ఇది డైమండ్ కుందన్స్ యూజ్ చేసాము. ఇది డార్క్ స్కై బ్లూ కలర్, ఇది లైట్ స్కై బ్లూ, ఇది కొంచెం డార్క్. దీంట్లో వైట్ సిల్వర్ వైట్ కుందన్స్ అండ్ స్కై బ్లూ కలర్ కుందన్స్ యూజ్ చేసాము. బ్లూ కలర్ కుందన్స్ వచ్చేసి ఈ డైమండ్ షేప్ సైజ్ వచ్చేసి 4x8 డైమండ్ షేప్, సేమ్ బ్లూ అండ్ వైట్ రెండు సేమ్ సైజు. కుందన్స్ వచ్చేసి బ్లూవి 24 వాడాము అండ్ వైట్వి 24 వాడాము. సో డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. డే 15 అది. డే 16. సో దీంట్లో ట్రయాంగిల్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. సో ట్రయాంగిల్ కుందన్స్ వచ్చేసి 4x4x4 ట్రయాంగిల్ కుందన్స్ 16 ట్రయాంగిల్ కుందన్స్ యూజ్ చేసాం మనము. అండ్ ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 48 ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. ఈ డిజైన్కి కనిపిస్తుంది కదా, ఇది బేబీ పింక్ కలర్. ఇది ఫ్లాట్ కట్ బ్యాంగిల్ అండి. డే 17. సో దీంట్లో స్క్వేర్ కుందన్స్, డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్ అండ్ పర్ల్ చైన్ కూడా యూజ్ చేసాము. స్క్వేర్ కుందన్ యొక్క సైజ్ వచ్చేసి 4mm స్క్వేర్ కుందన్. డ్రాప్ షేప్ కుందన్ సైజ్ వచ్చేసి 4x6. రౌండ్ కుందన్ వచ్చేసి 5mm రౌండ్ కుందన్ అండ్ పర్ల్ చైన్. సో స్క్వేర్ షేప్ కుందన్స్ మనం 8 యూజ్ చేసాము. డ్రాప్ షేప్ కుందన్స్ 32 యూజ్ చేసాము. అండ్ పింక్ కలర్ రౌండ్ కుందన్స్ 18 యూజ్ చేసాము. పర్ల్ చైన్ ఇట్లా ఒక చైన్లో 6 యూజ్ చేసాము. ఇటు 6 అలా యూజ్ చేసాము. దీనికి కౌంట్ చెప్పను, బికాస్ అంత ఒక 1 మీటర్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడైనా. సో ఇది డే 18. ఇది కూడా ఫ్లాట్ కట్ బ్యాంగిల్. దీంట్లో ఐ షేప్ కుందన్ అండ్
3mm రౌండ్ వైట్ కుందన్, క్రీమ్ వైట్ కుందన్స్ యూస్ చేసాము. ఐ షేప్ కుందన్ సైజ్ వచ్చేసి 6 or 8mm ఐ షేప్ కుందన్. సో నేను కొలిచి కూడా చూపిస్తాను కావాలంటే. సో కరెక్ట్గా 8mm ఉంది, కనిపిస్తుంది కదా. సో 8mm ఐ షేప్ కుందన్ అండ్ 3mm రౌండ్ పర్ల్ వైట్ కుందన్స్ యూస్ చేసాము. ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 12 యూస్ చేసాము. క్రీమ్ వైట్ కుందన్స్ వచ్చేసి 120 యూస్ చేసాము. సో డిజైన్ వచ్చేసి ఇది లైట్ పర్పుల్ కనిపిస్తుంది కదా, ఇది లైట్ బ్లూ, ఇది లైట్ పర్పుల్. సో నేను 30 బ్యాంగిల్స్కి 30 డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను. సేమ్ కలర్స్ ఫ్లాట్ కట్ బ్యాంగిల్లో అండ్ కర్వ్ కట్ బ్యాంగిల్లో రిపీట్ అవుతాయి అంతే, కానీ కర్వ్ కట్లోనే సేమ్ అదే కలర్ యూస్ చేయలేదు, ఆర్ ఫ్లాట్ కట్లోనే మళ్ళీ అదే కలర్ యూస్ చేయలేదు. కర్వ్ కట్లో యూస్ చేసిన ఒక 2-3 కలర్స్ ఫ్లాట్స్లో యూస్ చేసాము అంతే. ఇది వచ్చేసి డే 18, డే 19 చూద్దాము. దీంట్లో ఓన్లీ రౌండ్ కుందన్స్ యూస్ చేసాము. 5mm పింక్ రౌండ్ కుందన్స్ అండ్ 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేసాము, సిల్వర్ వైట్వి. సో 5mm రౌండ్ కుందన్స్ వచ్చేసి 12 పడ్డాయి. 3mm రౌండ్ కుందన్స్ వచ్చేసి 120 యూస్ చేసాము, కనిపిస్తుంది కదా. ఫైనల్లీ డే 20. సో దీంట్లో డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, స్క్వేర్ కుందన్స్ యూస్ చేసాము. డ్రాప్ షేప్ కుందన్స్ రెడ్ కలర్వి, సైజ్ వచ్చేసి 4x6 అండ్ 13 కుందన్స్ యూస్ చేసాము. అండ్ గోల్డ్ కలర్ స్క్వేర్ కుందన్స్ 4mmవి 16 యూస్ చేసాము. క్రీమ్ వైట్ రౌండ్ కుందన్స్ వచ్చేసి ఈ వైట్ రౌండ్ కుందన్స్ 48 యూస్ చేసాము. క్రీమ్ గోల్డ్ రౌండ్ కుందన్స్ వచ్చేసి ఇక్కడ స్టిక్ చేసినవి 8 యూస్ చేసాము, కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా నేను అన్ని బ్యాంగిల్స్ ఒకసారి చూపిస్తాను. డే 20, డే 19, డే 18, సారీ ఇది డే 18, డే 17, డే 16, సారీ ఇది డే 16, డే 7. సో ఒకసారి నేను అరేంజ్ చేసి చెప్తాను. సో ఓకే, ఇది డే 11, డే 12, డే 12 ఇది, అండ్ డే 13, సో ఇవి కనిపిస్తున్నాయి కదా. సో నేను అన్ని డిజైన్స్ ఒకసారి చూసేయండి. సో ఇలా ఉంటాయి డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా. సో ఇన్ కేస్ మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఆర్ మీకు ఈ బ్యాంగిల్స్ మేకింగ్ కిట్ కావాలి అనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను ప్రైస్ ఎంత పడుతుంది అని చెప్పేసి. సో ఆ కిట్లో నేను థ్రెడ్ ర్యాప్ చేసి బ్యాంగిల్స్ అనేవి మీకు పంపిస్తాను. 10 to 15 days అయితే షిప్పింగ్ పడుతుందండి, బికాస్ థ్రెడ్ ర్యాపింగ్ చెయ్యాలి కదా 30 setsకి, అందుకనే 10 to 15 days షిప్పింగ్ పడుతుంది. ప్రైస్ వచ్చేసి 1,999 కిట్ ప్రైస్. అసలు కిట్లో ఏమేమి వస్తాయని కూడా నేను చెప్తాను. ఇఫ్ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ఆర్ ఓన్లీ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. So thanks for watching our videos. If our videos are informative for you, please like our videos and subscribe to our channel. Tata, bye bye.